హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమేజింగ్ క్రియేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన చర్మం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ చర్మం. ఇది 2 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. సెన్స్ ఆర్గాన్స్లో ఒకటి మన చర్మం. అయితే ఇది ఏ విధంగా పనిచేస్తుంది, మన చర్మపు యొక్క రంగు ఎలా వస్తుంది తెలుసుకుందాం. బాహ్య ప్రపంచానికి శరీరంలోని ఆర్గాన్స్కి మధ్య గోడలాగా పనిచేస్తుంది చర్మం. మన చర్మం ప్రతిరోజు అనేక రకాలైన బ్యాక్టీరియాలకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియాలు బాడీ లోపలికి ఎంటర్ అవ్వకుండా మన చర్మం ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బాడీ ముఖ్యంగా 3 లేయర్స్ని కలిగి ఉంటుంది. బయట ఉన్న లేయర్ని ఎపిడర్మిస్ అని, మధ్యలో ఉన్న లేయర్ని డెర్మిస్ అని, లోపల ఉన్న లేయర్ని హైపోడెర్మిస్ అని పిలుస్తాం. ఔటర్ లేయర్ అంటే ఎపిడెర్మిస్లోని కణాలు చనిపోయి ప్రతిరోజు కొన్ని లక్షల క్రొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా చనిపోయిన డెడ్ సెల్స్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి పైకి చేరుకుంటాయి. ఇవి చర్మంపై ఒక పొరలాగా ఏర్పడి బ్యాక్టీరియాలు లోపలికి ప్రవేశించకుండా కాపాడతాయి. అలాగే మిడిల్లో లేయర్లో ఉన్న డెర్మిస్, ఇది చర్మంలోని మెయిన్ వర్క్. దాదాపుగా చాలా వరకు ఈ డెర్మిసే చేస్తుంది. అంటే చెమట పట్టే ప్రక్రియ, స్పర్శ తెలుసుకోవడం, చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజన్ ప్రోటీన్ ఈ డెర్మిస్ కలిగి ఉంటుంది. ఇంకా ఈ డెర్మిస్లో ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ కూడా ఉన్నాయి. ఇవి రక్త స్కందనంలో అలాగే రోగ నిరోధక వ్యవస్థలో కూడా పనిచేస్తాయి. ఇక ఇన్నర్ లేయర్ హైపోడెర్మిస్ గురించి కొన్ని విషయాలు. ఇది ఫ్యాట్ స్టోర్ చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే గాయాల నుండి, షాక్స్ నుండి చర్మాన్ని కాపాడుతుంది. అలాగే లోపలి ఆర్గాన్స్ని కూడా బ్యాక్టీరియాల నుండి అలాగే సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది. అదేవిధంగా ఇది టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో కూడా తోడ్పడుతుంది. మన చర్మం మెయిన్గా ప్రొడ్యూస్ చేసుకోగలిగిన విటమిన్ డి. ఇది మన బోన్స్ బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇక స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు మన చర్మం ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఎపిడెర్మిస్కి తగిలిన గాయాలు చాలా మైనర్గా ఉంటాయి. అదే గాయం డెర్మిస్కి వ్యాపిస్తే అక్కడ రక్తస్రావం జరుగుతుంది. అట్లా రక్తస్రావం జరిగినప్పుడు రక్త ఫలికికలు అక్కడ ఒక జాలకంలాగా ఏర్పడి కొన్ని రోజుల తర్వాత అక్కడ చాలా ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక స్కాబ్ లాగా ఏర్పడుతుంది. అంటే ఇది తనకు తానే ఒక బ్యాండేజ్ ఏర్పరచుకుంటుంది. అది రక్తస్రావం జరగకుండా ఆపడానికి, అదేవిధంగా బయట బ్యాక్టీరియాస్ లేదా సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఇక మన శరీరం అంటే చర్మ రంగు ఏ విధంగా వస్తుందో చూద్దాం. మనం మొదట చెప్పుకున్నట్లుగా పై లేయర్ అంటే ఎపిడెర్మిస్లో ఉన్న మెలనోసైట్స్, ఎపిడెర్మిస్ కింద వైపున ఉన్న మెలనోసైట్స్ అనే సెల్స్ మెలనిన్ అనే పిగ్మెంట్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్నే మన చర్మపు రంగును నిర్ధారిస్తుంది. ఈ మెలనిన్ యొక్క ముఖ్య పాత్ర ఏంటంటే ఇది సన్లైట్ నుండి వచ్చే యూవీ రేడియేషన్ మన చేరకుండా కాపాడుతుంది. ఒకవేళ మెలనిన్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఈ యూవీ రేడియేషన్ సన్లైట్ నుండి వచ్చి డిఎన్ఏను దెబ్బతీస్తుంది. ఇది కొన్ని రకాల క్యాన్సర్స్కు దారితీస్తుంది. అందుకే బాగా ఎండ ఉన్న ప్రాంతాలలో వారి చర్మపు రంగు నలుపుగా ఉంటుంది. అంటే వారి బాడీలో ఎక్కువ శాతం మెలనిన్ ఉత్పత్తి చేయబడుతుంది. ఇది డిఎన్ఏని సంరక్షించడానికి తోడ్పడుతుంది. సో మన చర్మపు యొక్క రంగు గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బీ పాజిటివ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.